హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నది కేంద్రం 3 బిల్లులు ప్రవేశపెడుతుందని. అందులో ఒకటి మహిళలకు 33% రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఒకటి, అంటే నియోజకవర్గాల పెంపు. అలా ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయం ఇది. అయితే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావటంలో కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభినందిస్తున్నాం. కానీ ఈ 33% రిజర్వేషన్లు ఇవ్వటంలో అందరూ సంతోషిస్తున్నాం. కానీ అందులో బీసీ కోటా ఎందుకు తేల్చరు? అది కూడా ఆప్షన్ పెట్టాలి కదా. బీసీ కోటా ఇదిగో మేము ఇంత ఇస్తున్నాం, బీసీలకు ఇంత రిజర్వేషన్లు ఇస్తున్నాం, మహిళా కోటాలో కూడా అనేది పెడితే సంతోషించేవాళ్ళం. అయితే దానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు చాలామంది పెద్దలు. నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థించేది ఏంటంటే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు. అసలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉండి గళమెత్తింది మొట్టమొదట బీసీల గురించి అంబేద్కర్ గారే. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారిని, అయ్యా బీసీలు ఈ దేశంలో 60% మంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు 15%, 6% ఇవ్వటం జరిగింది, కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే, అప్పుడు ప్రధానమంత్రి గారు ఒప్పుకోకపోతే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు. నేను రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 340 అధికరణను పెట్టాను. దాని ద్వారా ఒక కమిషన్ వేసి బీసీ జనాభా లెక్కలు తేల్చి బీసీలు ఎంత జనాభా ఉన్నారో తేల్చిన తర్వాత వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆ అధికరణ పెట్టింది బీసీల రిజర్వేషన్ల కోసమే అని చెప్తే అగ్రకులం అహంభావంతో ఉన్నారు కదా అప్పటి బ్రాహ్మణిజం, అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంగీకరించకుండా, మోడీ గారు అంగీకరించకుండా బుల్డోజ్ చేసుకొని వదిలేశారు. దాన్ని చెత్తబొట్లో పడేశారు. దేశం మొత్తం గందరగోళంగా బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎలా అని మళ్ళీ విమర్శలు వస్తాయో అని భయపడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం తనంతట తానే అప్పట్లో కాకా కలేర్కర్ కమిషన్ ఒకటి వేసింది దేశవ్యాప్తంగా. అప్పుడు ఆ కలేర్కర్ గారు దేశం మొత్తం తిరిగి ఆ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళు వెనుకబడి ఉన్నారు, అంతేకాకుండా అన్టచబుల్ పీపుల్గా ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్నారు అని ఆయన రిపోర్ట్ ఇస్తే, దాన్ని ముందుగా మంత్రిమండలి సభ్యులకి ఇస్తే వాళ్ళు దాని ద్వారా ప్రధానమంత్రి గారు చెంతకపోతే, ఇది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మనకు రాజ్యాధికారం ఎలా ఉంటుంది? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఎక్కువ మంది బీసీలు ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వాళ్ళే అవుతాయి, బీసీలే అధికారంలోకి వస్తారు. మనం అగ్రకులాల వాళ్ళం లేదా ఈ యొక్క ఓసీలోని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు దానికి ప్రధానమంత్రి గారు తొక్కిపట్టి బుట్ట దాఖలు చేశారు. ఇది అప్పటి నుంచి అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఆ తర్వాత మధ్యలో 1990 దశకంలో బీసీ ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి లేదా బీహార్ నుంచి యాదవ్ సోదరులు, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్, బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కలిసి బీసీ సోదరులంతా ఉద్యమాన్ని తీసుకొచ్చి మాకు బీసీలకు ఎందుకు మీరు రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే, అప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అడ్డుకుంది. అలాగే జనతా వచ్చింది 77లో. జనతా ప్రభుత్వం ఏం చెప్పింది? మేము
కాకా కలెక్టర్ కమిషన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ఒక జనతా ప్రభుత్వం మోసం చేసింది. ఆ తర్వాత బీపీ మండల కమిషన్ వేసింది. ఆ మండల కమిషన్ అమలు చేయమనే బీసీ సోదరులైన ములాయం సింగ్ యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కూడా ఉద్యమం చేశారు భారీ ఎత్తున. ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు ఎక్కడ మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయోనని అప్పుడు ఇద్దరే ఎంపీలు ఉన్నారు మన బీజేపీకి. బీజేపీ జాతీయ నాయకుడిగా ఉన్న లాల్ కృష్ణ అద్వానీ గారు ఈ బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు అమలవుతాయో మళ్ళీ మనం ఎక్కడ అన్యాయం పొద్దని చెప్పి అప్పుడు దేశవ్యాప్తంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కమండలం యాత్ర ప్రారంభించి దేశంలో ఈ కమండలం యాత్ర ద్వారా దేశంలో గందరగోళం సృష్టించి అప్పుడున్న ఈ ప్రభుత్వం మనం విపి సింగ్ గారి ప్రభుత్వం కూడా భయపడిపోయింది. ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది అసలు. అంటే బీజేపీ కూడా బీసీల రిజర్వేషన్లని అడ్డుకున్నది, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అంది మనం చెప్పదలుచుకుంది. ఇక మూడోసారి 1982లో ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పుడే కొత్తగా పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఒకటి ఉంది. మన ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం కోసమే వేసిన కమిషను మన ఈ కృష్ణ కమిషన్ ఒకటి ఉంది.